జయరామ్కి రాకేష్ రెడ్డిని పరిచయం చేసింది ఆ టెక్ట్రాన్ పాలిలెన్సెస్ ఏదైతే ఉందో అది సిక్ అయ్యి అక్కడ కొన్ని ఇష్యూస్ లేబర్తో ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ రాకేష్ అక్కడికి వెళ్ళి స్వయంగా అతను జయరామ్ని కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పాడని చెప్తున్నాడు. శిఖా చౌదరి పరిచయం చేసినట్టు కానీ శిఖా చౌదరితో జయరామ్ పరిచయం అయినట్టు కానీ ఏమైనా మీ విచారణలో వెళ్ళలేదు సార్? లేదు, ప్రస్తుతానికి అయితే. 2015లో తనను బెదిరించినట్టుగా ఒక వ్యక్తి రోజు బయటకు వచ్చాడు సార్, రాజ్ కుమార్ అనే వ్యక్తి. దాంట్లో బాలనగర్ ఏసీపీగా పనిచేసినటువంటి రాజ్ కుమార్ అనేటువంటి నాగరాజరెడ్డి అనే వ్యక్తి బెదిరించినట్టుగా పోలీసు అధికారి అయిన ఒక వ్యక్తి, ఇట్లాంటి విషయాలు మీకు మీ నోటీస్కి వస్తున్నాయి సార్? ప్రస్తుతానికి ఎవరన్నా మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వెరిఫై చేస్తాం. మాకైతే లిమిట్స్ లోనే పెండింగ్ లో ఉంది సార్ కేసు. ఇంకా అరెస్ట్ వారెంట్ పెట్టింది. అరెస్ట్ వారెంట్ ఇంకా అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అదేదో డిస్ప్యూట్, అది దానికి ఈ కేసుకి ఏ రకమైన సంబంధం లేదు. అది ఏదన్నా ఉంటే విచారిస్తాం. దాంట్లో రాకేష్ మీద వారెంట్ పెండింగ్ ఉంటే డెఫినెట్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. హత్య జరిగిన సమయంలో రాకేష్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉన్నట్లు ఇప్పటివరకు మీ విచారణలో తేలింది? ప్రస్తుతానికైతే 3 ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మేము కన్ఫర్మ్ చేయడానికి లేదు, ఇంకా దీంట్లో కొన్ని అనుమానాలు మాకు కూడా ఉన్నాయి, అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా కొంతమందిని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఇవి రెండు మేము కన్సాలిడేట్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాం. ఈ థర్డ్ పర్సన్ రౌడీ షీటర్ అయి ఉండొచ్చా, ఇంకెవరైనా అయి ఉండొచ్చు సార్? అయి ఉండొచ్చు, రౌడీ షీటర్స్ దీంట్లో ఉండొచ్చు, లేదు రౌడీ షీట్ ఉందో లేదో వెరిఫై చేసి చెప్తాం. తప్పకుండా పోవాలి కదా. ఈ రోజు అయితే వెళ్ళట్లేదు, ఈ నైట్లో ఎట్లా వెళ్తాం, డే టైంలో. శిఖా చౌదరిని మళ్ళీ అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తాం. వీళ్ళిద్దరి మధ్యన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసాం. ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్యన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పరంగా అయితే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ లేవు. వాళ్ళు ఏదైనా క్యాష్ రూపంలో ఇచ్చి పుచ్చుకున్నారేమో తెలియదు, బట్ ఇంతవరకు అయితే లేదు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ వరకు అయితే లేదు. మీకు ఒక్కటే రోజు ఇంకా ఇన్వెస్టిగేషన్, అతని కస్టడీ పెండింగ్ ఉంది, పోలీస్ అధికారుల పాత్ర ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళని ఎప్పుడు కస్టడీ ఎక్స్టెండ్ చేయడానికి రేపు ఒకవేళ ఈవినింగ్ వరకు మాకు సరిపోదని అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టడీకి వీల్ డెఫినెట్లీ అప్లై టు. పోలీస్ అధికారులని కూడా అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తాం. ఎందుకు వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తాం. వాళ్ళ మీద కూడా అలిగేషన్ ఉంది కనుక ఖచ్చితంగా పిలిచి వాళ్ళ వివరణ కూడా అతనిది కూడా మొత్తానికైతే అఫెన్స్ ఏదైతే జరిగిందో అంతకు ముందు రాకేష్ వాళ్ళిద్దరిని కూడా కాల్ చేయడం జరిగింది. సో అందుకనే వాళ్ళని పిలిచి విచారించాం. వాళ్ళ రోల్ శిఖా చౌదరి జయరామ్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత రాకేష్ రెడ్డితో మాట్లాడినట్టుగా వాళ్ళ భార్య ఆరోపిస్తుంది. అంతేకాకుండా జయరామ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొని చెప్పింది. మీ విచారణలో అదేమైనా బయటకు వచ్చిందా? అదేమన్నా డిస్కషన్ వచ్చింది ఖచ్చితంగా. మా విచారణలో జయరామ్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఫస్ట్ మార్నింగ్ జయరామ్ ఇంటికి వెళ్ళడం వాస్తవం, అది కన్ఫెస్ చేస్తుంటాను. తను ఏదో షేర్స్ ఉన్నాయి, తన పేరు మీద ఉన్న షేర్స్ మళ్ళీ తర్వాత అయితే కుదరదు, నేను ఇప్పుడైతే వెళ్ళి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను వెళ్ళి తీసుకున్నాను. బట్ వెళ్తే డాక్యుమెంట్స్ అక్కడ ఏం దొరకలేదు. ఒక లిక్కర్ కంపెనీకి సంబంధించిన ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే ఆ 4 పేజ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని వచ్చానని చెప్తున్నాను. జయరామ్ ఇండియాకి వచ్చినట్టుగా శిఖా చౌదరి సమాచారం దట్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్. హనీ ట్రాప్ అన్నది అవునా కాదా అనేది వీల్ హ్యావ్ టు కన్ఫర్మ్. రాకేష్ అది ఇద్దరిని చెప్పి ట్రాప్ చేసి పిలిపించాడు. సార్ మీరు ప్రత్యక్షంగా మర్డర్లో పాత్ర ఉంటేనే వాళ్ళని అక్యూజ్గా చేయబోతున్నారా, లేదంటే ఒకవేళ గతంలో ఏ రకంగా ఇతని దగ్గర డబ్బులు తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కూడా అది పార్ట్ ఆఫ్ ది మీరు చేయబోతున్నారు వాళ్ళని? ఎవరిని ఈ కాన్స్పిరసీలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మర్డర్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మర్డర్ కేసులో ఉంటారు 302. వేరే రకంగా ఎవరైనా దాంట్లో కాన్స్పైర్ చేసి ఉంటే కాన్స్పిరసీలో ఉంటారు. ఎవరు ఏ రకంగా పార్టిసిపేట్ చేసి ఉంటే ఆ సెక్షన్స్ వాళ్ళకు వర్తిస్తాయి. కరెక్ట్. ఎక్స్ట్రాక్షన్ కోసమే ఇదంతా జరిగినట్టుగా కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్. యాజ్ పర్ 2 రోజులుగా మీరు సుపీరియర్ చేస్తున్నారు ఈ కేసుని.
ఏదైనా మీకు ఆకుండా అనిపించిందా? ఓన్లీ 4.5 crores కోసమే జరిగింది అనేది. ఇది మనీ అయితే ఇష్యూ కాదు, ఎంత మనీ అన్నది వీల్ హ్యావ్ టు కన్ఫర్మ్, బట్ ఖచ్చితంగా ఎక్స్టార్షన్ కి సంబంధించిన ఇష్యూ. సార్ ఈ అంజిరెడ్డితో పాటు కొంతమందిని సిరిసిల్ల నుంచి పికప్ చేసినట్టుగా టాస్క్ వచ్చింది, మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా సార్? ఈ కేసులో సిరిసిల్లలో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు, అంజిరెడ్డితో పాటు గడ్డం శ్రీను ఇంకొక. అది కొంతమందిని తీసుకొచ్చారు కదా టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా కొంతమందిని పికప్ చేసి విచారిస్తున్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా కూర్చోలేదు, ఇప్పుడు కూర్చుంటాం. థ్యాంక్ యూ.